ప్రభునామంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇచ్చేసినటువంటి సహోదరులందరికీ సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందామండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఈ సమయంలో ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందామండి. ఇక్కడ క్రీస్తునందు అనే పదం మనకు కనపడుతుంది, నూతన సృష్టి అనే పదం మనకు కనపడుతుంది, పాతవి గతించును అనే పదం కనపడుతుంది, కొత్తవాయను అనే పదం కనపడుతుంది. ఈ 4 అర్థాలు మొదటగా మనం తెలుసుకోవాలండి. ఇక్కడ క్రీస్తునందు ఉన్నవారు అంటే ఎవరు? క్రీస్తునందు ఉన్నవారు ఎవరు అంటే, క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తు సంఘమునందు ఉండడం అంటే మన గురించే మాట్లాడుతున్నాడండి. క్రీస్తునందు ఉన్నవారంటే అర్థం ఏంటమ్మా? క్రీస్తు సంఘమునందు ఉన్నవారు అని. ఇక రెండో మాట ఏంటంటే నూతన సృష్టి అన్నాడు. ఇక్కడ మాత్రం కొంతమందికి నూతన సృష్టి అనగానే సృష్టి గుర్తొస్తుంది. సృష్టి అంటే ఏంటి? ఈ పంచభూతాలు ఏమండి సృష్టి అంటాం. ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, వీటిని సృష్టి అంటారండి. మనకి సృష్టి గురించి ఎక్కడ కనపడుతుంది అంటే ఆది కాండంలో 1వ అధ్యాయంలో కనపడుతుంది. దేవుడు 6 దినాల చేసినటువంటి సృష్టి. అందులో సకల జీవరాశులు, మానవుడు కూడా కనపడతా ఉన్నాడు. ఏమంటే ఇక్కడ చెప్తున్నది అలాంటి మరొక కొత్త సృష్టినా, అలాంటి సృష్టిని దేవుడు గురించి మాట్లాడుతున్నాడా అంటే కానే కాదండి. ఏమండి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే క్రీస్తునందున్న మీరే నూతన సృష్టి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమండి దేవుడు బిగినింగ్లో ఆది కాండంలో చేసినటువంటి సృష్టిని దేవుడు నోవాహు కాలంలో ఆ కాలం నాటి ప్రజల పరిస్థితిని చూసి, వాళ్ళు చేసే పాపాలు చూసి ఆయన తట్టుకోలేక జలప్రలయాన్ని రప్పించి ఏమండి ఏం చేశాడమ్మా? అప్పుడున్న సృష్టిని నాశనం చేశాడండి. సంపూర్ణంగా నాశనం చేశాడా? సంపూర్ణంగా కాదు, శాతం ఉంచాడు. యనమండుగురు ఉంచాడు. భూమి మీద ఉన్న మనుషులు యావత్తుని నాశనం చేశాడు. జంతువులన్నింటినీ నాశనం చేశాడు. ఒక్కొక్క జత ఉంచాడు. శాసాన్ని ఉంచాడు. అసలంతా పోయింది. దేని బట్టి కారణం అంటే నరుల యొక్క హృదయాలోచనలు చెడుతనం చూసి దేవుడు ఆ పని చేశాడండి. ఇక మిగిలిన సృష్టి అంతా ఎప్పుడు నాశనం చేస్తాడు అంటే మనకి పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో పేతురు గారు మాట్లాడుతూ, ఏమంటే ఆ పేతురు గారు కాలంలో కొంతమంది అపహాసకులు పేతురుని అపహాస్యం చేస్తున్నారంట. ఏది సృష్టి నాశనం అన్నావు, ఎప్పుడు ఎలాగా ఉంది, పూర్వం నుండి ఎలాగా ఉంది, పితృల కాలం నుంచి ఎలాగా ఉంది అని కొంతమంది పేతురుని అపహాస్యం చేస్తుంటే పేతురు వాళ్ళకి సమాధానం ఇస్తున్న సందర్భం అండి. 6వ వచనంలో నోవాహు కాలం నాటి ప్రజలు గుర్తు చేశాడండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి అంటూ చెప్తున్నాడండి. అప్పుడున్న లోకం నీళ్ల చేత నాశనం అయింది. ఇప్పుడున్న లోకం అగ్ని చేత నాశనం అవడానికి భద్రపరచబడి ఉంది అని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి మనకు తెలిసిన ఈ సృష్టి యేసుప్రభు 2వ రాకడలో ఏమైపోతుందండి? నాశనం అయిపోబోతుంది.
అర్థమవుతుందండి? దేవుడు 6 దినాల్లో చేసిన సృష్టి ఎప్పుడు నాశనం అయిపోబోతుంది? యేసుక్రీస్తు రెండో రాకడలో ఈ ఆకాశము, భూమి ఉండదు, సముద్రం ఉండదు, ఏమండి, ఈ గాలి ఉండదు, ఏమి ఉండదు, సకల జీవరాశులు ఉండవు, నాశనం అయిపోతుంది. క్రీస్తు రెండో రాకడ తర్వాత కూడా నిలిచి ఉన్న సృష్టి ఏది? ఎప్పుడు నిలిచుండేది ఏది అంటే, ఇదిగో మీరే అంటున్నాడు అనమాట. పౌలు గారు ఏమంటాడమ్మా? క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, మీరే కొత్త సృష్టి, మీరే ఆ కొత్త ఆకాశం, మీరే ఆ కొత్త భూమి, పరలోకంలో కనిపించే, పరలోకంలో నివసించే కొత్త ఆకాశం, కొత్త భూమి మీరే అని ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఏమండి, రోమపత్రికలో కూడా 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకై సృష్టి మిగుల ఆశతో ఎదురు చూచుచున్నది. ఏ సృష్టి కోసం ఎదురు చూస్తుంది? ఆరంభంలో చేయబడిన సృష్టి దేవుని కుమారులు కొరకు ఎదురు చూస్తుంది. అందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని కుమారులుగా మారిపోతేనట ఈ సృష్టి కూడా ఏమైపోతుంది? నాశనం చేయబడుతుంది. కాబట్టి మీరు బేగా తయారైపోండి, మాకు విమోచన కలుగుతుంది అని, ఏమండి, ఈ భారాన్ని మొయిలాపోతున్నాం అని, ఆ బానిసత్వాన్ని మొయిలాపోతున్నాం అని సృష్టి ఏం చేస్తుందమ్మా? బ్రతిమలాడుకుంటుంది అని ఆ మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి నూతన సృష్టి అంటే, నూతన అంటే అర్థం ఏంటండి? నూతన అంటే కొత్తదనం, నవీనం, అనేక పర్యాయ పదాలు మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా కొత్తదనం అంటే చాలా ఆసక్తి. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మోళ్ళు మనకి కొత్త పలక కొని ఇచ్చారనుకోండి, పొంగిపోయే వాళ్ళం. ఏమండి, కొత్త పెన్సిలో, కొత్త పలకపుల్లో, ఏదైనా కొత్తది పెన్నో కొనిస్తే ఇంకా ఆ రోజు మనం భూమి మీద నిలబడే వాళ్ళం కాదు. కొత్తదంటే అందరికి ఇష్టం అండి, పాతదంటే అందరికీ అశ్రద్ధ. ఇప్పటికీ కూడా మనకి ఈ కొత్త సంవత్సరం రాబోతుంది అనగానే ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవాలనే ఆశ ఉంటుంది కదండి. దాచుకుంటాం, ఆ రోజు వేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుందాం. ఎందుకు కొంతమంది సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఏం చేస్తామో సంవత్సరం అంతా అలా ఉంటుంది అనుకుంటారండి. అనుకొని దానికోసం సిద్ధపడుతుంటారు. ఆ రోజు ఏది పాతది కొనుక్కోబుద్ది, ఏది కొత్తది కొనుక్కుందాం, అన్నీ కొత్తవే, కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్త ఆభరణాలు, ఏమండి. అలాగే కొత్తదనం కోసం మనం ఎప్పుడు తహతహలాడుతూ ఉంటామండి. కొంతమంది కొత్త బైబిల్ కొనుక్కుంటారండి, ఏమండి. అంతే, ఇప్పుడు సంవత్సరం అంతా వాడి చిరిగిపోయింది కాకుండా కొత్త బైబిల్ లేకపోతే కొత్త నోట్స్ కొనుక్కుంటుంటారు. ఈ కొత్తదనం అనేది మనందరికీ కూడా ఇష్టం. అది మనం ధరించే బట్టల్లోనో, మనం వాడే వస్తువుల్లోనో, ఏమండి, వీటిలో మనం కొత్తదనాన్ని మనం కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మనం ధరించే వాటిలో కాదండి, మనం ధరించే వాటిలో, మనం ఉపయోగించే వాటిల్లో కాదు మార్పు తీసుకురావాల్సింది, మనలో రావాలి మార్పు. ఈ కొత్త సంవత్సరంలో ఏమండి, నూతనత్వం అనేది ఎవరిలో రావాలంటే క్రీస్తునందు ఉన్న వారిలో రావాలి. క్రీస్తునందు ఉన్న మనలో ఈ నూతనత్వం అనేది ఉండాలి. పాతవి కనపడకూడదు, పాతవి ఉండకూడదు. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆలోచనలు, ఏమండి, పాత అలవాట్లు, పాత ప్రవర్తన, పాత బిహేవియరు పోయి ఏం రావాలండి? నూతనత్వం రావాలి, కొత్తవి రావాలి, సమస్తము కొత్తవి అవ్వాలి అని పౌలు గారు మనకి చెప్తూ ఉన్నాడండి. సాధారణంగా మనలోనే కాదండి, ఈ ప్రకృతిలో కూడా ఈ కొత్తదనం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఏమండి, మనమే కాదు, ఈ ప్రకృతి కూడా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, ప్రతి సంవత్సరం కొత్తదనాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ గ్రీష్మ ఋతువు రాగానే చెట్లన్నీ ఏం చేస్తాయండి? ఆకులన్నీ రాలిపోతాయి, ఎండిపోయినట్టు అయిపోతాయి. వసంతకాలం రాగానే చెట్లు చిగురించి పువ్వులు పూసి పచ్చగా కనపడతాయండి మనకి. అంటే అవి ఏమయ్యాయి?
కాలానుగుణంగా ఏమయ్యాయమ్మా? నూతనంగా మార్పు చెందుతున్నాయి. మనకి దావీదు గారు ఒక కీర్తన రాస్తూ తనను తాను ఒక చెట్టుతో పోల్చుకుంటూ తాను ఎంత పచ్చగా ఉన్నాడో చెప్తూ ఉంటాడండి. 52 కీర్తన 8వ వచనంలో, 52 కీర్తన 8వ వచనంలో ఏమన్నాడండి? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును అన్నాడండి. దావీదు చెట్టుతో పోల్చుకున్నాడండి తను తాను. ఏ చెట్టుతో అమ్మా? ఒలీవ చెట్టుతో. ఎలాంటి ఒలీవ చెట్టు? ఆకులన్నీ ఆకులు ఎండిపోయిన చెట్టుతోనా? కాదు, పచ్చగా ఉన్న చెట్టుతో తను తాను పోల్చుకున్నాడు. దావీదు ఎప్పుడు పచ్చని చెట్లా ఉంటాడంటే దేవుడు మందిరంలో ఉన్నప్పుడు ఆయన పచ్చని చెట్లా ఉంటాను అని అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడండి. అలాగే ఈ ప్రకృతిలో కేవలం చెట్లలోనే కాదండి, కొన్ని పక్షుల్లో కూడా ఈ నూతనత్వం అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి, గొంగళ పురుగు అది చూడడానికి చాలా భయంకరంగా, అసహ్యకరంగా, వికృతంగా. ఏమంటే ఎవరైనా దాన్ని ఇష్టపడి చేతితో పట్టుకోవాలనుకుంటారా? మన ఇంటికి ఎక్కుతుంది అనుకో అసహ్యం పడిపోతాం. మన ఒంటి మీదకి ఎక్కితే వా అంటాం. కానీ అది ఏం చేస్తుందండి? ఒక గూడెలుకొని అందులో ప్రవేశించి దాని నోట్లో నుంచి వచ్చే ఉమ్ముతో ఒక అట్టలాంటిది తయారు చేసుకుంటుంది, ఒక గమ్ము లాంటిది తయారు చేసుకుంటుంది. ఆ గమ్ములో తన శరీరాన్ని అంతటినీ కూడా చిక్కిస్తుంది. అప్పుడు అది బాగా ఆరిపోయి టైట్ అయిపోయిన తర్వాత అందులో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తన చర్మం అంతా వండిపోయి కొత్త ఆకారంతో, కొత్త రెక్కలతో, ఏమంటే కొత్త అందంతో ఎవరైనా చూసి ముద్దు పెట్టుకునేలాగా, మనం సీతాకోకచిలుక అంటాం, బటర్ఫ్లై అంటాం, ఆకారంలోకి మారుతుంది. చూసారా అండి? అంటే ప్రకృతిలో మనిషి మాత్రమే కాదు మార్పు, సకల జీవరాశులు కూడా ఏం చేస్తున్నాయండి? మారుతున్నాయా? ఏటేటా మారుతున్నాయి. అలాగే మనం చూసినప్పుడు మీకు తెలుసు గ్రద్ద. అండ్ గ్రద్ద గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, డిస్కవరీ ఛానల్లో చూపిస్తుంటారు. గ్రద్దలు కొంచెం వయసు పడిపోయిన తర్వాత అవి వేటాడలేవు, అంటే ఎగరలేవు, శత్రువు మీద దాడి చేయలేవు. కారణం ఏంటంటే దాని గోర్లు పెరిగిపోతాయి బాగా, దాని ముక్కు కూడా బాగా పొడవైపోతుంది, ఆహారం తినలేదన్నమాట, ముక్కు పెద్దదైపోతుంటుంది, దాని వెంట్రుకలు కూడా బాగా ముసలి అయిపోతాయి. అప్పుడు అది కావలసినంత ఎత్తుకు ఎగరలేదు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే సరైన రాయి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రాయికి తన ముక్కుని అటు ఇటు కొట్టుకొని ఆ ముక్కు ఇరిగిపోయే వరకు కొట్టుకుంటుందంట. తన గోర్లన్నీ కూడా అలాగే ఆ రాళ్ళకేసి కొట్టి ఆ గోర్లన్నీ మొదటకి ఇరిగిపోయేలాగా చేస్తుందంట. తన రెక్కలన్నీ కూడా ముక్కుతో పీకేసుకుంటుందంట. అప్పుడు కొద్ది రోజుల తర్వాత దానికి మరలా కొత్త వెంట్రుకలు వస్తాయి, కొత్త గోర్లు వస్తాయి, కొత్త ముక్కు వస్తుంది. అప్పుడు మరలా యవ్వన కాలంలో ఎలాగైతే వేటాడేదో, ఎలాగైతే చురుగ్గా వెళ్ళేదో అలాగా ఏమండి ఆ గ్రద్దలు అలా ఉంటాయంటండి. ఎప్పటికప్పుడు అవి నూతనత్వాన్ని కోరుకుంటూ ఉంటాయి. నేను అబద్ధం చెప్పట్లేదు, బైబిల్లో కూడా ఈ మాట రాయబడిందండి. 103వ కీర్తన 5వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదొగుచున్నట్లు మేలుతో నిన్ను తృప్తిపరచువాడు అని. పక్షిరాజుని దేంతో పోల్చాడండి? యవ్వనంతో పోల్చాడు. అంటే పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద ఎప్పుడు యవ్వనంగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు తన ముసలితనాన్ని పోగొట్టుకుంటూ ఉంటుంది, మరలా యవ్వన కాలాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది అని సైంటిస్టులు చెప్తున్నారు, బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడండి? ఎప్పటికప్పుడు నూతన పరుచుకునే వారిగా మనం కూడా ఉండాలి. ఇంకా ఈ యొక్క ప్రకృతిలో ఇంకా ఏదైనా ఒక జీవరాశి అలా ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటుందా అంటే మనందరికీ బాగా తెలుసు పాములు. ఏండి పాముల గురించి మీకు ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. పాములు కూడా కుబుసాన్ని విడిస్తాయి. ఏమంటే మీరు చూసారు ఎప్పుడైనా? పాము పొర విడిస్తుంది, తెలుసు కదా. ఆ పొర కనుక విడవకపోతే అది యాక్టివ్గా ఉండలేదు, అది ఉత్సాహంగా పరిగెత్తలేదు,
శత్రువు మీద దాడి చేయలేదు, ఆహారం సంపాదించుకోలేదు. తన చర్మం తనకి అడ్డైపోతుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అది తన ముఖాన్ని నేలకేసి రుద్ది 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 కట్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు ముళ్ళ పొదల్లో దూరిపోయి ఆ ముళ్ళుకి అది అంతా అంటుకుపోయేలా చేసుకొని అక్కడి నుంచి ఆ చర్మాన్ని విడిచిపెట్టి బయటకు వస్తుంది. మనం ఆ కుబుసాన్ని చూసామనుకోండి, ఆ పాము ఏ పామో చెప్పగలం, అది ఎంత పొడవు పామో చెప్పగలం ఏమండి. దాని చర్మం అంతా అక్కడ వదిలేస్తుంది. అప్పుడు దానికి మరలా మంచి ఉత్సాహంగా, మంచి యాక్టివ్గా, దాన్ని ఎవరో ఆపలేరు. ఇంకప్పుడు చర్మాన్ని తీసేసుకున్న తర్వాత ఏమైందంటే అది నూతనత్వం చెందింది. ఇలా మనం చెప్పుకుంటే ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాయండి, నూతనత్వాన్ని పొందుతూ ఉన్నాయి, నవీనత్వాన్ని పొందుకుంటూ ఉన్నాయి. ఈ సృష్టిలో నోరులేని మూగజీవాలే నూతనత్వాన్ని సంపాదించుకున్నప్పుడు, నూతనత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఏమండి, ఈ మానవుడు కారణజన్ముడు. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశుల కంటే మేధావి. ఏమండి, స్వపరీక్ష చేసుకునే జ్ఞానం ఉంది, మేధస్సు ఉంది. దేవుడి స్వరూపంలో, దేవుడి పోలికలో పుట్టిన మనం మన జీవితాన్ని నూతనత్వం చేసుకోలేమా చెప్పండి. ఏమండి, మన జీవితాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు పాతవి విడిచిపెడుతూ క్రొత్తవి నేర్చుకోలేమా? ఖచ్చితంగా మనం నేర్చుకోగలం. అందుకనే అపోస్తలుడైన పౌలు మనకి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమాటమ్మా? క్రీస్తునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తవావును అని చెప్తూ ఉన్నాడండి. కాబట్టి ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు కూడా పత్రిక రాస్తూ రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడిందండి. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు లోపల ఉన్న మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందిడి అన్నాడండి. చూసారా అండి అమ్మా, పై రూపాన్ని మార్చుకోవడం చాలా తేలిక. మన బట్టలు మార్చుకోవడం, మన అలంకరణ మార్చుకోవడం, ఏమండి, ఇవి చాలా తేలికండి. బైబిల్ మార్చడం, బ్యాగులు మార్చడం, చెప్పులు మార్చడం, ఇవి చాలా తేలిక. కానీ లోపల ఉన్నటువంటి మన అంతరంగ స్వభావాన్ని, మన మనసును, ఏమండి, ఇంకేమేమి మార్చమన్నాడు ఇక్కడ? లోపల ఉన్న మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. వాటిలో చివరగా పాము గురించి చెప్పుకున్నాం. పాము తన పైనున్న చర్మాన్ని మారుస్తుందా, లోపల ఉన్న తన విషాన్ని మారుస్తుందా? చర్మాన్ని ఎన్నిసార్లైనా మార్చుకుంటుంది, కానీ తన తలలో ఉన్నటువంటి తన విషాన్ని మాత్రం మార్చుకోదు. ఎప్పుడు దాచుకుంటుంది, ఎప్పుడు ఆ విషయాన్ని పెంచుకుంటూ ఉంటుంది. ఏమండి, కొంతమంది ఇలాగే చేస్తుంటారు. పాములాగే ఏం చేస్తారు, ఎప్పుడు కూడా పై వేషధారణ మార్చుకుంటూ ఉంటారు తప్ప ఏమండి ఏం మార్చుకోరు, వారి హృదయాన్ని, వారి మనసుని మార్చుకోరు. గత సంవత్సరాలు ఎలాగున్నారు, ఈ సంవత్సరాలుగా ఉంటారు, ఈ సంవత్సరాలుగా ఉన్నారు, వచ్చే సంవత్సరాలుగా ఉంటారు. అంటే వాళ్ళు క్రీస్తునందున్నవారు కాదు. క్రీస్తునందున్నవారు ముందుగా నూతన సృష్టి, పాతవి గతిస్తాయి, సమస్తము కొత్తవవుతాయని ఏమంటే పౌలు గారి ద్వారా దేవుడు మనకి చెప్తా ఉన్నాడండి. దేవుడు మనలో ఎప్పుడు కొత్తదనాన్ని చూడాలనుకుంటుంటాడండి. మనలో ఎప్పుడు కూడా నూతనత్వాన్ని, మన ఎదుగుదలని దేవుడు, మనం కూడా మన పిల్లలు ఎదగాలని కోరుకుంటామా? ఎప్పుడు అంతెత్తే అలాగే ఉండాలనుకుంటామా? అమ్మా, మన పిల్లలు చదువులో ఎదగాలి, మన పిల్లలు ఆరోగ్యంలో ఎదగాలి, తెలివితేటల్లో ఎదగాలి, అన్నిట్లోనూ మన పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి, అన్నీ చూసుకుంటూ ఉంటాం. మనకి మన పిల్లల ఎదుగుదల మీద, వాళ్ళ శరీరాకృతిలో మార్పు మీద, వాళ్ళ మానసికమైనటువంటి స్వభావంలో మార్పు మీద మనం ఎంత ఆశపడతామో, సృష్టికర్త అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మనం కూడా ఏమండి ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో నూతనత్వంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడండి. అది అర్థమైన మనుషులు గొప్పవారు అయ్యారండి. బైబిల్లో
దావీదు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. దావీదు కూడా తన జీవితంలో పాపం చేశాడండి. దేవుడిని ఎరిగిన తర్వాతే, దేవుడిని తెలుసుకున్న తర్వాతే దావీదు పాపం చేశాడు. బత్షెబతో పాపం చేశాడు. దేవుడు అతన్ని హెచ్చరించాడండి. నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేశాడండి? వెంటనే తను చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేసి దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 51వ కీర్తనలో మనం ఆ సంగతి చూస్తామండి. 51వ కీర్తన 10వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నాకు స్థిరమైన మనసు లేదు, అందుకే పాపం చేశాను. ఈసారైనా నాకు స్థిరమైన మనసు పుట్టించు, నూతనంగా పుట్టించు అని దావీదు దేవుని సహాయాన్ని వేడుకున్నాడండి. దేవుడు ఇస్తాడా? ఇవ్వడండి. దావీదికైనా మనకి ఇస్తాడా? మనకి ఇస్తాడండి. నాకు స్థిరమైన బుద్ధి లేదండి, నేను స్థిరుడిని కాదండి, నేను అస్థిరుడినండి. నాకు స్థిరమైన మనసు ఇస్తే ఇదిగో నేను నూతనంగా బ్రతుకుతాను, కొత్తగా బ్రతుకుతాను, మారుమనసు పొందుతాను అని దేవుడిని మనం వేడుకుంటే మనలో ఒకవేళ ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. దావీదులోనే ఉన్నప్పుడు మనలో ఉండదా? ఏమండి, మనలో ఉంటుంది. అప్పుడు దేవుడు మనకి కూడా తగిన సహాయాన్ని అందిస్తాడండి. బైబిల్లో అలా ఎంతమందో మార్పు చెందిన వాళ్ళు గొప్ప స్థాయిలోకి వెళ్ళారండి. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ యాకోబు గురించి ఏసావు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే తమ్ముడు గురించి అన్నయ్య మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, వీడికి ఈ యాకోబు అనే పేరు సరైందే అంటున్నాడండి. తమ్ముడు గురించి అన్నయ్య ఏమన్నాడు? సరైన పేరే వీడికి పెట్టారు, ఎందుకంటే వీడు మోసగాడు అంట. యాకోబు అనే మాటకు అర్థం ఏంటండి? మోసగాడు. మరి ఎందుకు పెట్టారో మోసగాడు అని పేరు పెట్టారు అమ్మ నాన్న. పేరుకి తగ్గ వీడు మోసగాడు. 2 సార్లు నన్ను మోసం చేశాడు. చిక్కిడిగాయ కూరనిచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. మా నాన్న దగ్గర నేను పొందుకోవలసిన దీవులన్నీ ఈడెళ్ళి పొందేసుకున్నాడు వేషం వేసి అని. 2 సార్లు నన్ను మోసం చేశాడని ఏసావు బాధపడుతూ చెప్తున్న మాటలండి అవి. నిజంగానే యాకోబు 2 సందర్భాల్లో తల్లి ప్రోత్సాహం అవ్వచ్చు, దేవుడి సంకల్పం అవ్వచ్చు, కానీ 2 సార్లు కూడా అన్నకి ఏం జరిగిందండి? యాకోబు వల్ల కలగరాని నష్టం కలిగిందండి. మరి యాకోబు అలాగే ఉండిపోయాడండి? మార్పు చెందాడా? యాకోబు ఎంత మారిపోయాడో తెలుసా అండి? తర్వాత యాకోబు జీవితం చూస్తే అప్పుడు దేవుడు ఇంకా అతని జీవితాన్ని చూసి, ఇక్కడ నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నువ్వు ఇప్పుడు మోసగాడు కాదు, ఇంకా నీ పేరు ఇశ్రాయేలు, దేవుని ప్రజ అని దేవుడు అతనికి పేరు పెట్టాడండి. యాకోబులో ఎంత మార్పో ఏమండి. తన మామ ఎన్నిసార్లు మోసం చేసినా ఆయన తిరిగి ఆయనకి మోసం చేయలేదండి. న్యాయంగానే నడుచుకున్నాడు. దేవుడే అభివృద్ధిపరిచాడండి. తన ఆస్తిని పట్టుకొని తన భార్యని తీసుకొని తను బయలుదేరి వచ్చినప్పుడు, అన్న ఎదురుగా సైన్యాన్ని వేసుకొని చంపేయడానికి వచ్చినప్పుడు యాకోబు ప్రవర్తన చూస్తే నిజంగా అతను తలుచుకుంటే ఏసావుని చంపేది ఎంతండి. ఇతని దగ్గర 2 గుంపులు సైన్యం ఉంది, గొప్ప ఆస్తి ఉంది, కానీ అన్నకి ఎంత దూరంలో ఉండగానే కానుకలు పంపించాడు. అన్న దూరంగా ఉండగానే సాగిలిపడ్డాడు. నా ప్రభువా అని పిలిచాడు అతన్ని. అన్నకి ఎంత గౌరవం ఇచ్చాడోనండి. ఏమండి, ఆ ఏసావు ఎంత కోపంతో వచ్చాడో యాకోబు మార్పు చూసి, యాకోబులో వచ్చిన మార్పును చూసి కౌగిలించుకున్నాడండి. ఏసావు చంపడానికి వచ్చినోడు, కొట్టడానికి వచ్చినోడు ఏం చేశాడండి? ప్రేమగా కౌగిలించుకున్నాడండి. నువ్వు నా రాజువి అన్నాడు, నీ దాసుని నేను అన్నాడు. తగ్గిపోయాడండి. ఏంటి ఇంత అభివృద్ధి అయ్యి వచ్చి, ఇంత ఆస్తితో వచ్చి, ఏమీ లేను నన్ను రాజు అంటున్నాడు, ఏలినవాడు అంటున్నాడు, నిన్ను దాసుని అంటున్నాడు అని ఏసావులో మార్పు. ఏమండి, మార్పు అనేది కోరుకుంటున్నాడండి దేవుడు మనలో. మనందరం ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో పొరపాట్లు చేసిన వాళ్ళమేనండి. కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు
ఆ టైంలోనే మనం ఏమవ్వాలండి? మార్పు చెందాలి. ప్రకృతిలో సకల జీవరాశులు మార్పు చెందుతున్నట్టు మనం కూడా మార్పు చెందాలి. అవి కేవలం పై చర్మాన్ని మార్చుకుంటున్నాయి. మనమేమో లోపలున్న అంతరంగ స్వభావాన్ని ఏం చేయాలమ్మా? మార్చుకోవాలి. ఇంకా మనం చూసినప్పుడు బైబిల్లో ఒక స్త్రీ కూడా గొప్పగా మారిందని బైబిల్లో రాయబడిందండి. యాకోబు పత్రిక 2 అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ రాహాబు అనే ఒక వేశ్య అంటే అన్ని కాలాల్లోనూ ఏమండి ప్రాస్టిట్యూట్ అంటారు వాళ్ళని. వాళ్ళందరూ నీచంగా చూస్తారు, తక్కువగా చూస్తారు. వాళ్ళని ఎవ్వరు కూడా సమాజం చేర్చుకోదు, కలుపుకోదు. వాళ్ళకి ఎటువంటి గౌరవ మర్యాదలు ఉండవు. కానీ బైబిల్లో ఈ రాహాబ్ అనే వేశ్యకి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడంటే యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చుకున్నాడండి. మత్తయి సువార్త 1 అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఏమండి అక్కడ ఈ రాహాబుని సల్మాన్ అనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈ సల్మాన్కి ఈ రాహాబుకి బోయాజు పుట్టాడని బైబిల్లో రాయబడింది. బోయాజు నుంచే దావీదు వచ్చాడని, యేసుప్రభు వచ్చాడని ఆ మత్తయి గ్రంథకర్త ఆ సంగతులన్నీ మనకి తెలియజేశాడండి. అక్కడితోనే ఆగిపోలేదు. విశ్వాస వీరుల జాబితా గురించి హెబ్రీ గ్రంథకర్త చెబుతూ అక్కడ హేబేలు మొదలుకొని నీతిమంతులు విశ్వాసులైన వారందరి పేర్లు చెబుతూ ఏమండి 11 అధ్యాయంలో 31వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, హెబ్రీ పత్రిక 11:31 దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రాహాబ్ అనే వేశ్య గురించి కూడా చెప్పడం జరిగిందండి. ఆమె ఒకప్పుడు వేశ్యే. దేవుని గురించి దేవుని ప్రజలు ఆమె దగ్గరికి వెళ్ళక మునుపు ఆమె వేశ్యే. వేగువారు ఆమె ఇంటికి వెళ్ళారో ఆ రోజుతో ఆమె జీవితం మారిపోయిందండి. ఆ రోజు వాళ్ళు చెప్పే మాటలు బట్టి ఆమె తన విశ్వాసాన్ని రగిలించుకుంది. దేవుడి మీద విశ్వాసం చూపించడమే కాకుండా క్రియల్లో చూపించింది. వేగుల వారిని తన ఇంట్లో దాచిపెట్టింది. సైనికులకి అబద్ధం చెప్పింది. తర్వాత ఏమండి బయటికి వచ్చి వాళ్ళు చెప్పారు, అమ్మా ఈ యెరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఏమండి మీ కుటుంబం నాశనం అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఒక దారం కట్టుకో మీ ఇంటికంటే ఆమె దారం కట్టుకుందండి. దారం కట్టుకుంది. అప్పుడు ఆమె ఇంటివారు, ఆమె బంధువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేప్ అయ్యారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఏమయ్యారండి? ఆ రోజు నుంచి వాళ్ళు యెరికో వాళ్ళు కాదు, ఇశ్రాయేలీలుగా మారిపోయారు. ఇశ్రాయేల్ ఇంటివారుగా మారిపోయారు. ఇవన్నీ అంటే దేవుడు ఆ రాహాబ్ అనే వేశ్య చేసిన ఆమె ఒకప్పుడు వేశ్యే, కానీ తర్వాత ఆమె వివాహం చేసుకుందని ఏమండి మత్తయ్య గారు రాశారు. ఆమెకు ఒక భర్త, ఆమెకంటూ ఒక పిల్లలు, ఆమెకంటూ ఒక కొత్త జీవితం వచ్చింది. ఎంత మంచి జీవితం అండి! యేసు ప్రభు వంశావళిలో ఆమె కూడా చేర్చబడింది, 4 స్త్రీల్లో ఒక స్త్రీగా. అలాగే విశ్వాస వీరులు గొప్ప వాళ్ళండి. వాళ్ళు ఒక మోషేతోని, ఒక అబ్రహాముతోని సమానంగా ఆమె పేరు కూడా లిఖించబడిందంటే అదంతా దేనివల్లండి? ఆమెలో వచ్చినటువంటి మార్పు. ఆమె తను చేసిన పాపాలు ఒప్పుకుంది, విడిచిపెట్టింది. ఇక నుండి అయినా నేను మారుతాను, నేను కూడా దేవుని కుమార్తెలా బ్రతుకుతాను అనుకుంది. ఏమైపోయిందండి? ఆమె జీవితం గొప్పగా ఆశీర్వదించబడిందండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి, సరే అమ్మ ఇది ఓవర్లుక్లో చెప్తాం, అది పెద్ద సమస్య కాదు, అది కట్ చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో పౌలు గారు తన పూర్వ జీవితం గురించి మాట్లాడాడు. పౌలు పూర్వస్థితి గురించి తానే చెప్పుకున్నాడండి. ఎవరో చెప్పలేదు, ఎవరో నిందలేదు. తన నోటితో తాను ఎంత చెడ్డవాడినో చెప్పుకున్నాడండి. ఎలాంటి వాడంటమ్మా? దోషకుడును, హింసకుడును, హానికరుడిని, దోషకుడిని అంటే ఇతరుల్ని దూషిస్తాను నేను, ఎప్పుడు బూతులు తిట్టేవాడిని, దోషకుడిని, హింసకుడిని, హింసిస్తాను, టార్చర్ పెడతాను, హానికరుణ్ణి,
వాళ్ళు చంపేస్తాను, హంతకుడిని అంటున్నాడు అనమాట. హానికరుడు అంటే హంతకుడు, నేను హంతకుడిని, ఎవరినైనా చంపేసే అధికారం కలిగిన వాడిని. అలాంటి నన్ను ఇదిగో ప్రభు పరిచర్యకి దేవుడు పిలుచుకున్నప్పుడు ఇదిగో ఇప్పుడు నేను మారానని చెప్తూ ఉన్నాడండి. ఏమండి, ఆయన ఒకప్పుడు దూషకుడు, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఈయన ప్రభువు నిమిత్తం దూషింపబడ్డాడు. ఏమండి, దూషింపబడి దీవించాడంట. ఎంత మార్పు వచ్చిందో చూడండి పౌల్లో. పూర్వం హింసకుడు, ఇప్పుడు పౌల్నే హింసించారు. లుస్త్రాలోనైతే కొట్టేసి ఊరి చివరికి ఈడ్చికెళ్ళిపోయారు, చచ్చాడని వదిలేశారండి. వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడా? లేదండి. ఒకప్పుడు హింసకుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత హింసించబడ్డాడు తప్ప హింసించలేదండి. ఒకప్పుడు హానికరుడు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవసరమైతే నేను చచ్చైనా కొంతమందినైనా రక్షించాలని అనేక పట్టణాలకు వెళ్ళి అనేక సముద్రాలు ప్రయాణాలు చేసి అనేక ఖండాంతరాలు దాటి ఆయన ఏమండి చెరసాలలో ఉండి కూడా ఆయన సువార్తే చేశాడండి. తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా ఆయన రక్షిస్తూనే వచ్చాడండి. ఈరోజు మరి ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైన సంఘం ఈరోజు మన ఊరు దాకా వచ్చిందంటే, భూదిగంతాల వరకు వచ్చిందంటే అందులో అపోస్తలుడైన పౌలు పాత్ర చాలా ఘనమైనటువంటి పాత్రగా బైబిల్లో రాయబడిందండి. పౌల్లో వచ్చిన మార్పు ఏమండి, మనకి ఇంకా చూస్తే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 13వ వచనంలో పేతురు కనపడతాడు. ఏమంటే పేతురు మొదటి నుంచి పేతురు యొక్క స్వభావం ఒక ప్రత్యేకమైన భిన్నమైన స్వభావం. అందరూ ఒకలాగా ఉంటే పేతురు ఒకలా ఉంటాడు. పేతురు కొంచెం తెలివి తక్కువగా, కొంచెం దుడుకుగా, కొంచెం అవివేకిగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. ఏమండి, ఆయన ఏదైనా నమ్మి మాట్లాడడం, ఏదో నాలుగు చివరిని ఏదుంటే మాట్లాడేస్తుంటాడు. అలాంటి స్వభావం పేతురుది. ఏమండి, ఆయన యేసుప్రభు తన మరణం గురించి చెప్పినప్పుడు అడ్డేస్తుంటాడు. నీకు అది జరగడానికి వీల్లేదు అంటాడు, నేను జరగనవని అంటాడు, అవసరమైతే నీకోసం ప్రాణం పెట్టేస్తానంటుంటాడు. ఆయన అలాగా యేసుప్రభు తన మరణం గురించి చెప్పినప్పుడు అలా అడ్డుపడుతుంటే యేసుప్రభు అన్నారు, నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు బొంగుతావు, నువ్వు బొంకిన తర్వాతే కోరిక వస్తుంది అన్నాడంట. ఏమండి, అప్పుడు పేతురు నిజంగానే 3 సార్లు యేసుప్రభుని ఎరగనని చెప్పాల్సి వచ్చిందండి. ఆ పరిస్థితులు బట్టి అక్కడున్న సైనికులు చూస్తున్నారని, నాకు ఆయన ఎవరో తెలియదు, నేను ఆయన ఎరగను, ఎన్నడూ ఎరగను అని చిన్న పిల్లతో కూడా అబద్ధం చెప్పేస్తుంటాడు అనమాట. పేతురు స్థితి అలా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ పెంతెకొస్తు పండగ రోజు అపోస్తలుల మీద దిగిన తర్వాత పేతురులో ఎంత మార్పో తెలుసా అండి. పేతురులో ఉన్న ధైర్యాన్ని చూసి యోధా మత నాయకులే ఆశ్చర్యపోయారని అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తామండి. 5వ అధ్యాయంలో 41వ వచనం చూడండి. 5వ అధ్యాయం 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏమండి, ఈ మాటలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటే ఏంటి, ప్రతి మనిషిలోనూ మార్పు ఉందా? ప్రతి మనిషిలోనూ మార్పు వచ్చిందా? పూర్వస్థితి కొనసాగిందా అంటే దావీదులో చూడండి, లేకపోతే యాకోబులో చూడండి, ఏమండి రాహాబులో చూడండి, పౌల్లో చూడండి, పేతురులో చూడండి, ఎవరిలో చూసినా కానీ వాళ్ళందరిలో కూడా ఏమండి మార్పు వచ్చింది. దేవుని బట్టి వారు మార్పు సంపాదించుకున్నారు, మారారు, దేవుడికి నచ్చారు, దేవుడు మెప్పు పొందుకున్నారండి. ఈరోజు మనం కూడా ఒకవేళ మారితే దేవుడు మనకి కూడా ప్రతిఫలం ఇస్తాడు అని ఈ సమయంలో చెప్తూ ఉన్నానండి. ఏంటి మనకి ప్రతిఫలం అనేది మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదివినప్పుడు యోహాను గారికి పరలోకంలో ఏదో కనపడుతూ ఉంది. ప్రకటన గ్రంథం
21 అధ్యాయము 1-3 వచనాలండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. ఏమండి, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఒక పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. కొత్త ఆకాశం కొత్త భూమి అంటే చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ పరలోకంలో ఒక ఆకాశం ఉంది కావులు, పరలోకంలో మళ్ళీ ఒక భూమి, ఇలాంటి భూమి ఒకటి దేవుడు చేయించి రెడీ ఉంచాడు కావులు అనుకుంటూ ఉంటారు. కాదండి, క్రీస్తునందు ఉన్న వాళ్ళే పరలోకంలో ఉన్నారు. ఇక్కడ భూమి మీద ఎవరైతే క్రీస్తునందు నమ్మకంగా ఉంటారో, మారు మనసు పొందుతారో, ఏమండి, ఎవరైతే వాళ్ళు నూతనంగా జీవిస్తారో, పాతవి గతించి కొత్తవి జీవిస్తారో వాళ్ళు పరలోకంలో కనపడుతున్నారు. పెండ్లి కుమార్తెలాగా అలంకరించుకొని, ఏమండి, తన వరుడి కొరకు సిద్ధంగా అక్కడ కనపడుతున్నారండి. కొత్త ఆకాశం కొత్త భూమి అంటే అదే నూతన సృష్టి. ఏమండి, అంటే దేవుడికి సృష్టి ముఖ్యమా లేకపోతే మనం ముఖ్యమా? మనమే. ఆయనకెందుకండి మనం లేకపోతే సృష్టి ఎందుకు? ఇంకా మనల్లే సృష్టి అనే పేరుతో పిలుస్తున్నాడు. మన గురించి ఆకాశం భూమి అని అక్కడ పేర్లు పెట్టి మన గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మరొక వచనాన్ని కూడా మనము చూద్దామండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం. ఈ విషయాన్ని క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల క్రితమే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచింపజేశాడండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 17 వచనంలో ఇలా రాయబడింది. పేజీ నెంబర్ 624. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు అన్నాడండి. ఏమండి, ఏ కొత్త ఆకాశం కొత్త భూమిని దేవుడు ఏం చేస్తున్నాడంట? సృష్టించబోతున్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇదిగో క్రీస్తు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు సంఘం అంటే కొత్త ఆకాశం, క్రీస్తు సంఘం అంటే కొత్త భూమి. ఏమండి, మనం ఈ ముందు చేసిన సృష్టి గతించిపోద్ది, యేసుప్రభు రెండో రాకడలో లయమైపోద్ది. కానీ ఇదిగో మనం రెండవసారిగా చేయబడిన సృష్టి అండి. మనం ఏమండి, మనం నిలిచుంటాం, మనం లయం కాము అని ఇక్కడ ఈ మాటలు బట్టి చెప్తూ ఉన్నాడండి. మనం ఇంకొక వచనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అన్నాడండి. ఏమండి, కొత్త ఆకాశంలో కొత్త భూమిలో ఏముంటుందటమా? నీతి ఉంటుంది. అంటే ఆకాశంలో ఎప్పుడైనా నీతి ఉంటుందా? భూమిలో ఎక్కడైనా నీతి ఉంటుందా? ఉండదు. ఎవరిలో ఉంటుందా నీతి? మనిషిలో ఉంటుంది. ఏమండి, క్రైస్తవుల్లో ఉంటుంది నీతి. నీతి పశువుల్లో ఉండదు, మనిషిలో ఉంటుంది. పదార్థంలో నీతి ఉండదు, మనిషిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొత్త ఆకాశం కొత్త భూమి అంటే పరలోకంలో, ఏమండి, కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఎవరో కాదు, నువ్వే. నువ్వు పరలోకంలో ఉంటావు. ఎలా ఉంటావు? కొత్తగా ఉంటావు, నూతనత్వంగా ఉంటావు. పరలోకంలో దేవుడి దగ్గర పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి ఉంటావు. అలా ఉండాలంటే భూమి మీద ఎలా ఉండాలండి? ఒక దావీదులాగా ఉండాలి, ఒక యాకోబులాగా మారాలి, ఒక రాహాబులాగా మారాలి, ఒక పేతురులాగా మనం మారాలి. అలా మారినప్పుడే, మన తప్పులు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మనము అక్కడ ఉండే అవకాశం ఉందని దేవుడి గ్రంథంలో రాయబడిందండి. ఒకవేళ అలా కాకుండా ఏదో పై రూపాన్ని మాత్రం మార్చుకుంటూ మనుషుల దృష్టిలో మాత్రం ఏదో మారిపోయినట్టు, ఏమండి, నటిస్తూ మనం ఒకవేళ ఉంటే మన గురించి అదే పేతురు గారు మనకి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో రాస్తున్నాడు. కుక్క తన వాంతికి తిరుగునట్టును
కడవబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఏమండి, కుక్క, ఈరోజు కుక్క గురించి మనం మాట్లాడుకుంటే, ఒకప్పుడు కుక్కలంటే వీధి కుక్కలు, ఇప్పుడు ఇంట్లో కొడుకుతో సమానంగా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కుక్కలకి చాలా లక్షలు పెట్టి ఏమండి కొనేవాళ్ళు ఉన్నారు, కారుల్లో తిప్పుకునే వాళ్ళు ఉన్నారు, నెత్తి మీద ఎక్కించుకుని మూతులు నాకే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాటి నైజం మాత్రం ఎప్పుడు మారదండి. ఇప్పటికీ కూడా కుక్కలు చూడండి, ఏదైనా ఊర్లో పెళ్ళికి కుక్కల ఆడావాడి అని ఒక సామెత ఉంటుంది. అందరూ ఇంతంత వడ్డించేసుకుంటారు, కొంచెం తింటారు, అంతా పాడేస్తారు. ఆ ఊర్లోని కుక్కలన్నింటికి సరిపోతుంది ఆ అన్నం, పడేసిన అన్నం సరిపోద్ది. కానీ ఎందుకు కొట్టుకుంటాయి తెలుసా అండి? అవి ఎందుకు అరుచుకుంటాయి తెలుసా? అవి ఆ పూటకు దొరికితే తినేద్దాం చాలు అనుకునే అలా ఉండవు. కుక్క బుద్ధి అలా ఉండదు. కుక్క ఏం చేస్తుందంట, పీకల దాకా తినేసి అప్పుడు దూరంగా పారిపోయి ఎక్కడో గొయ్యి తీసి ఆ గోతులోకి తిన్నదంతా కక్కేసుకుంటుందంట అండి. కక్కేసుకొని మట్టి మూసేసుకుంటుంది, మళ్ళీ ఎవరు రాకూడదని. అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ తింటుంది అనమాట రెండోసారి. అది ఉంచుకుంటుంది అమ్మయాన్ని. అప్పుడు మర్నాడు ఫంక్షన్ అయిపోతుంది, ఉండదు కదా, అప్పుడు వచ్చి మళ్ళీ మట్టి తవ్వి ఆ నిన్న కక్కేసుకుంది కదా దాన్ని ఈరోజు తింటుందండి. చెప్పుకుంటేనే అసేమేస్తుంది. కానీ ఈ రోజుకి కుక్కలన్నీ అదే చేస్తాయి. మనం చూడం, మనకు తెలియదు, దేవుడికి తెలుసు. అందుకనే కుక్క తన వాంతికి తాను తిరిగినట్టును అన్నాడు. ఇంకా పంది గురించి చెప్పాలా? పందిని మనం ఎంత క్లీన్ చేయండి, బురద చూడగానే అది వెళ్ళి అందరికీ వెళ్ళిపోతుందండి. మంచి నీళ్ళలో ఉండడం దానికి సరదా కాదు, దానికి మనశ్శాంతి కాదు, దానికి ఎంజాయ్మెంట్ అంతా ఎక్కడ ఉందనుకుంటుంది? బురదలోనే ఉందనుకుంటుంది. కాబట్టి కొంతమంది మనుషుల్ని జంతువులతో పోల్చి, అందులోని హేయమైన జంతువులండి అవి. ఇశ్రాయేలీయులకి కుక్కలు, పందులు అంటే పరమసహ్యం అండి, పరమసహ్యం. అలాంటి వాటితో ఎవరిని పోల్చాడా? క్రైస్తవులు పోల్చాడు. ఇక్కడ క్రీస్తు సంఘాన్నే పోల్చాడు. క్రీస్తు సంఘంలో మార్పు చెందిన వాళ్ళు నైజం ఎవరితో సమానం అంటే కుక్కతోనూ పందితోనూ అన్నాడు. కాబట్టి మనం పెండ్లి కుమార్తెతో పోల్చబడాలి, కొత్త ఆకాశంతో కొత్త భూమితో పోల్చబడాలి. మనం భూమి మీద క్రీస్తునందుండి నూతన సృష్టిగా ఉండి ఏమండి మనం పాతవి విడిచిపెట్టి సమస్తం కొత్తగా మనం మారితే ఏమండి దేవుడు మనల్ని చూసి ఎంతో ఆనందిస్తాడండి, ఎంతో ఆనందిస్తాడండి. కాబట్టి మనం ఏ విషయాల్లో మారాలి, ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోండి. సాధారణంగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఏంటి నిర్ణయం అంటే, ఈ రాబోయే 2026 సంవత్సరంలో నేను ఆరాధనకు ఆలస్యంగా రాను, జాగ్రత్త పడతానని ఒక నిర్ణయం. ఆ విషయంలో మార్పు తెచ్చుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వస్తున్నారండి, వెంకన్నపాలెం నుంచి, గౌరీపట్నం నుంచి, ఏమండి దూరం ప్రాంతాల నుంచి నడిచి వచ్చిన వాళ్ళు కూడా సకాలానికి వస్తున్నారు. ఈ బైకులు ఉన్నోళ్ళు లేట్ అవుతున్నారు. ఏమండి బైకులు ఉన్నోళ్ళు లేట్ అవుతున్నారు, ఎందుకో మరి తెలీదు. మారాలండి, ఆ విషయంలో మారదామండి. ఆరాధన మానే విషయంలో మార్పు రావాలండి. పీక కోసేసిన ఆరాధన మానకూడదండి. మనం చచ్చిపోతే తప్ప ఆదివారం ఆరాధన మానేసి మనం ఏ కూలి పనికి వెళ్ళకూడదు. ఒకవేళ నిజంగానే మీకు అలాంటి పని ఏదైనా కుదిరింది అనుకోండి, ఆఫీసర్ల వల్ల, పై అధికారుల వల్ల, ఎవరి వల్ల ఏదో ఆపద వచ్చింది, నైట్కి ఆరాధనకు రండి, లేకపోతే ఈవినింగ్ ఆరాధనకి వెళ్ళండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఆరాధన పెట్టమని వచ్చి సహోదరుల్ని అడగండి, మీ ఫీలింగ్ చెప్పండి, మీ పరిస్థితి చెప్పండి, మీకు ఎవరు హెల్ప్ చేస్తాం కదా ఏమండి. కానీ ఆరాధన మాత్రం కోల్పోవడానికి సిద్ధంగా ఉండకండి. దానికోసం ఎంత ఆలోచిస్తారో ఆలోచించండి, దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టండి, ఎంత దూరమైనా వెళ్ళండి. ఆరాధన విషయంలో మార్పు చెందాలండి. మారలేదండి, ఆరాధన విషయంలో ఎవరూ మారలేదు, బైబిల్ చదివే విషయంలో ఎవరూ మారలేదండి. మనకు అన్ని పనులకి సమయం దేవుడిస్తున్నాడు, మనం దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. మనం అదే కదా మనం చెప్పుకున్నాం, దేవుడు మనకిచ్చిన కాలం ఎంత, దేవుడికి మనం ఇచ్చిన సమయం ఎంత అంటే 0.
దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి మన దగ్గర తీరిక లేదు, దేవుని గ్రంథాన్ని చదవడానికి తీరిక లేదు, దేవుని పాటలు పాడడానికి తీరిక లేదు, దేవుడి మందిరానికి ఏదైనా చెయ్యాలని ఆలోచించడానికి కూడా తీరిక లేదండి. ఏమండి? అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ఒక దావీదులాగా పాటలు పాడదామండి. ఏమండి? దావీదులాగా ధ్యానిద్దాం, దేవుడి గ్రంథాన్ని ధ్యానిద్దామండి. అందుకనే దావీదు దేవుడి చేత ఎంత బిరుదులు పొందాడంటే, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని దావీదుని గురించి బైబిల్లో ఎవ్వరి గురించి చెప్పని మాటలు దేవుడు దావీదు గురించి చెప్పాడంటే కారణం దావీదు దృష్టి అంతా ఎవరి మీద ఉందండి? దేవుడికి ఏ మందిరం కట్టాలి, ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి అని. ఆయన రాజైన వెంటనే ముందు ఆయన కోసం చూసుకోలేదు, దేవుడి మందిరం కోసం ఆలోచించాడండి. ఏమండి? అలాంటి లక్షణాలు ఒకవేళ ఈరోజు మనలో ఉంటే, మనం గొర్రెలు కాసుకునే వాళ్ళ స్థితిలో ఉన్న మహారాజుగా మనల్ని చేస్తాడండి దేవుడు. మనం అప్పులు చేసుకునే స్థితిలో ఉన్న అప్పిచ్చేవారుగా చేస్తాడండి మనల్ని. మనం రోగులైన వారి స్థితిలో ఉన్న ఆరోగ్యవంతులు చేస్తాడండి దేవుడు. ఏమండి? మనకి ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యలన్నీ గట్టెక్కిపోయేలాగా దేవుడు వాళ్ళ ఒడ్డుకి తీసుకొస్తాడండి. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడండి. కాబట్టి ఇవి సర్వసాధారణంగా మనందరిలో ఉండే సమస్యలు. వ్యక్తిగతమైనవి ఎవరికి వాళ్ళకు ఉంటాయి, అవి మేము చెప్పలేము, అవి మీకే తెలుసు. ఎవరికి వాళ్ళు, నా లోపాలు నాకున్నాయి, నేను దేవుడి దగ్గర తీర్మానం చేసుకుంటాను. ఏమండి? అలాగా మీ లోపాల గురించి మీరు, కొందరికి కోపం ఉంటుంది, కోపం తగ్గించుకోవాలి. అది మీకెవరు చెప్పరు, మీరే నిర్ణయం తీసుకోవాలండి. ఆ విషయంలో మారుతాను తండ్రి అని. ఏమండి? కొంతమందికి అబద్ధాలాడే స్వభావం ఉంటుంది, ఆ విషయంలో మీరే మారాలి. కొంతమందికి విపరీత అలంకరణ చేసుకునే స్వభావం ఉంటుంది, ఆ విషయంలో మీరే మారాలి. ఎవరు చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. ఏమండి? అలాగా పర్సనల్ ఉంటాయి. ఆ పర్సనల్ విషయాలన్నీ మీకు మీరే దేవుడి దగ్గర ఒడంబడిక చేసుకొని, ఒక ఒప్పందం చేసుకొని, తండ్రి నాకు ఆయుష్ ఇవ్వండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి, ఇదిగో నీకు నచ్చినట్లుగా నేను మారుతాను అని మనం కోరుకుంటే నిజంగా మనకి ఆ వచనం అర్థమైనట్టండి. ఏ వచనం అమ్మా? 2 కొరింథీ పత్రిక మనం చదువుకున్నాం కదండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి అనేది అర్థమైందండి. సంఘంలో సంఖ్యగా మిగిలిపోదామా, నూతన సృష్టిగా మారుదామా? ఎవరికి వాళ్ళము ఆలోచించేసుకుందామండి. ఓపికగా వాక్యం మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. వందనాలు.